Can I come? సార్ ఈ మధ్య బాగా దగ్గు ఆయాసం వస్తుంది సార్. వెదర్ చేంజ్ అవ్వడం అని అనుకుంటున్నాను సార్. ఓకే, ఈ 2-3 డేస్ నుంచి 2-3 డేస్ ఫంక్షన్స్కి వెళ్ళినా సార్. కూల్ డ్రింక్స్ కూడా తీసుకున్నాం సార్. ఈ మధ్య బాగా ఈ కూల్ డ్రింక్స్ ఎందుకు ఎనర్జీ కోసం తాగుతుందా? అంటే వీటి వల్ల వచ్చింది అనుకుంటున్నావా, లేకపోతే వాతావరణం చల్లగా అవడం వల్ల వచ్చింది. కూల్ డ్రింక్స్ తాగినప్పటి నుంచి నైట్ నిద్ర కూడా నిద్ర పోవట్లేదు. అవును, అది కూలింగ్ ఒక రీజన్ కావచ్చు, ప్లస్ వాతావరణం కూడా ఒక రీజన్ కావచ్చు. క్లైమేట్ చేంజ్ అయింది కదా, దానివల్ల కావచ్చు. బట్ నీకు నిద్ర పట్టట్లేదు కాబట్టి మ్యాక్సిమం నీ కూలింగ్ వల్ల నీకు ఇబ్బంది వచ్చినట్టుంది అనుకుంటున్నాను సార్. వీటి వల్ల దగ్గు జలుబే కాకుండా ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా సార్? అవును, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే చాలామంది ఇప్పుడు ఏమైందంటే పార్టీకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినా కూడా వాళ్ళ రిలేషన్స్కి ఇవ్వడం, వాళ్ళు తాగడం. సో అప్పుడప్పుడు తాగితే ఏం కాదు, కానీ రోజు ఇది అలవాటుగా తాగితే మాత్రము చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దీనివల్ల అయితే ఎటువంటి ఉపయోగం ఉండదు. అలానే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఈ మధ్య చిన్నపిల్లలు ఏదో ప్యాషన్ లాగా తాగుతున్నారు. సో ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. ఎందుకంటే ఈ ఎనర్జీ డ్రింక్లో కెఫీన్ ఎక్కువ ఉంటుంది. కెఫీన్ ప్లస్ షుగర్స్ ఉంటాయి. ఈ కెఫీన్ ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో యాక్టివేట్ చేస్తుంది అనమాట. మన బ్రెయిన్ ఎక్కువ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో యాక్టివేట్ చేయడం వల్ల మనకేమైందంటే యాంగ్జైటీలో రావడం, ఏదో ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవ్వడం. ప్లస్ ఇంకోటి ఏం చేస్తుందంటే కొంతమంది నిద్ర రాకుండా కూడా కొంతమంది తాగుతుంటారు. సో దానివల్ల కూడా ఏమైందంటే వాళ్ళ నైట్ నిద్ర పట్టదు. కొంతమంది ఇన్సోమ్నియా అంటారు. సో కొంతమంది ఏమో నిద్ర రాకుండా ఎక్కడైనా వాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసే పిల్లలు కానీ లేదా పైన నైట్ వర్క్ చేసే వాళ్ళు మీకు తాగితే నిద్ర పట్టదని చెప్పేసి కొంతమంది తాగుతూ ఉంటారు. సో అట్లాగే దానికి అలవాటు పడుతుంటారు. సో కొంతమంది ఏంటంటే ఒక ప్యాషన్ లాగా తాగుతుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు. ఇంకా ఏం చేస్తుందంటే ఈ కెఫీన్ మన గుండెకి దాని వేగాన్ని పెంచుతుంది. మామూలు కూర్చోవడం కంటే ఎక్కువ పెంచుతూ ఉంటుంది. సో ఒక్కోసారి ఏం చేస్తుందంటే బీపీని కూడా పెంచుతుంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగినప్పుడు రెగ్యులర్గా. సో దానివల్ల ఏంటంటే ఒక్కోసారి ఈ మధ్య ఒక న్యూస్లో కూడా ఒకతను ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల స్ట్రోక్ కూడా వచ్చింది. సో అందువల్ల మనకి అలాంటి ఎనర్జీ డ్రింక్స్ అనేది చాలా డేంజర్ అనమాట. అలాగే దీంట్లో షుగర్ వల్ల మనకి ఏమైందంటే ఒబేసిటీ రావడం. అంటే మనకి ఈ షుగర్ అనేది ఏమిటో మన బాడీకి వెళ్ళినప్పుడు ప్లస్ ఈ షుగర్ అనేది ఆర్టిఫిషియల్గా తయారు చేస్తుంది అనమాట, న్యాచురల్ షుగర్ కాదు. సో అందువల్ల మన బాడీకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫ్యాటీగా మారిపోయి లావు అయిపోతుంది అనమాట. సో ఆ లావు అయిపోయినప్పుడు మనకి ఏమైతుంది మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. దాంట్లో మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే దానివల్ల మనకి షుగర్ వస్తూ ఉంటుంది, డయాబెటిక్ వస్తూ ఉంటుంది, తర్వాత మనకి బీపీ పెరుగుతూ ఉంటుంది. సో మెటబాలిక్ సిండ్రోమ్లో కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది రెగ్యులర్గా తాగడం వల్ల. సో ఈ దీంట్లో కూడా సాఫ్ట్ డ్రింక్స్లో కూడా కెఫిన్ ఉంటుంది. ఈ కూల్ డ్రింక్స్లో చాలామంది తాగుతుంది కదా రోజు. సో దీంట్లో కూడా కెఫిన్ ఉంటుంది. అలాగే దీంట్లో షుగర్స్ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకి అదే మనము లావుగా పడము. అలాగే వీటి వల్ల కొద్దిగా కూలింగ్ ఉంటాయి కదా, ఈ ఆస్తమా, సిఓపిడి అంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ చల్లగా ఉన్నాయి తాగడం వల్ల ఏమైందంటే వాళ్ళు నంజు ఫామ్ అవుతూ ఉంటారు. సో అట్లాగా వాళ్ళకి ఆయాసం రావడం, రెస్పిరేటరీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో కొంతమంది కిడ్నీ కూడా కొంతమంది తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఈ తాగడం వల్ల డిహైడ్రేషన్ అవుతుంది. అందరూ చాలామంది ఏంటంటే వేడి ఉన్నప్పుడు ఇది తాగితే చల్లగా ఉంటాయని అనుకుంటారు, కానీ దీనివల్ల డిహైడ్రేషన్ అవుతుంది. దాని డిహైడ్రేషన్ అవ్వడం వల్ల కొంతమందికి ఆ కిడ్నీలో స్టోన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఈ ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో ఫుడ్ తిన్న తర్వాత ఇవి తాగడం ఒక ఆనవాయితీగా వస్తుంది సార్. తాగితే డైజెషన్ అవుతుంది అనే అదొక సంప్రదాయంలో తయారైంది. ఇది తాగితే సోడా ఉంటుంది, ఇది తాగితే మనకి డైజెషన్ అలాంటిది ఏమి ఉండదు. దీనివల్ల ఇంకా స్టమక్ అప్సెట్ అవుతుంది, దానివల్ల ఎసిడిటీ ఫామ్ అవుతూ ఉంటుంది, ఇంకా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సో ఈ మధ్య మనకి మహారాష్ట్రలో కూడా చిన్నపిల్లలు ఈ ఎనర్జీ డ్రింక్స్ స్టింగ్ అని ఒక ఎనర్జీ డ్రింక్ ఎక్కువ తాగుతారని చెప్పేసి స్కూల్ కానీ కాలేజీలో ఫ్రెండ్స్లో అమ్మొద్దని చెప్పేసి బ్యాన్ చేసింది అనమాట. సో ఎందుకంటే దానివల్ల ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్, అంటే హెల్త్ ఎఫెక్ట్స్ అంటే చాలా ఎక్కువ ఉండడం. సో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడం అనమాట. దీంట్లో ఎలాంటి న్యూట్రిషన్స్ కూడా ఉండవు. సో దానికి కెఫీన్, షుగర్ అనేది బాడీకి చాలా వరకు కొంతవరకు హాని చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేబీ నీకు ఈ తాగడం వల్లనే సర్ది వచ్చింది అనుకుంటా, ఇవి బంద్ చేసుకో. 2-3 డేస్ ట్యాబ్లెట్స్ వాడి దీని బదులు ఏంటంటే మనకి మంచిగా వాటర్ తాగడం, హైడ్రేషన్ కోసం లెమన్ జ్యూస్ తాగడం. తేనె చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా కాఫ్ వస్తే తేనె తాగడం అనేది చాలా మంచిది.
అలాగే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగడం అనేది చాలా బెటర్ అన్నమాట. ఇవి బంద్ చేసుకోండి. ఇవి అలానే ఈ విషయాలు మీ పిల్లలకు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ చెప్పేసి మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేసుకోవడం అనేది చాలా బెటర్. నువ్వు కూడా బంద్ చేసి 2 days ట్యాబ్లెట్స్ వాడు చెక్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్.